నా పేరు రాజారెడ్డి, మాది నిజామాబాద్ డిస్టిక్. ప్రచారం కోసం మా ప్రశాంత్ రెడ్డి సార్కు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సార్కు, మాజీ మంత్రి అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ చేయడం, ఈ 7 లక్షల్లో 12 బూతులు ఇవ్వడం జరిగింది. అట్లా మేము 26 మంది వచ్చి 20 డేస్ అవుతుంది ఇక్కడ రావడం. ఎట్లా ఉంది అంటే మేము అదే చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది ప్రజల నుంచి స్పందన? చాలా బాగుంది. ఇక్కడ ఏముందంటే అందరికన్నా క్యాండిడేట్ మీద ఎక్కువ అభిమానం ఉంది. చనిపోయిన గోపీనాథ్ సార్ మీద. మేము టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్తో పాటు గోపీనాథ్ సార్ మీద ఎక్కువ ప్రచారం ఉంది. ఎందుకంటే ఎప్పుడు అందుబాటులో ఉండడం, ఏ పండుగ వచ్చినా చీరలు ఇవ్వడం, బహుమతులు ఇవ్వడం, అభిమానించిన వాళ్ళు బాగా చాలా మంది. మేము ఎక్కడైనా మా పల్లెటూరు ఎలక్షన్ కు దీనికి బాగా డిఫరెన్స్ ఉంది. మా దగ్గర ఎన్ని చేసినా నాకేం చేసినా వాళ్ళే ఉంటారు. కాకపోతే ఇక్కడ ఎవరైనా సరే కానీ కమ్యూనిటీ గుర్తించి మాకు ఈ సార్ బాగా చేసిండు, 10 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉండేవాడు అని సార్ బాగా జ్ఞాపకం చేస్తుంది. సునీత మేడానికి భార్య కాబట్టి గుర్తిస్తున్నాయని ఆమెకు ఎవరికి తెలియదు. వాస్తవంగా తెలిసింది గోపీనాథ్ సారే. గోపీనాథ్ సార్ తర్వాత కేసీఆర్ సార్ ప్రభుత్వంలో మళ్ళీ అట్లా బేసిక్ చేసుకుంటే మేము క్యాండిడేట్ కాకుండా ఇట్లా అడిగిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదమ్మా. మీకు అంతకుముందు 10 ఇయర్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. అప్పుడు మేము కండువలు వేసుకొని చేయలేదు. మేము ఓటర్ వెరిఫికేషన్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బూతువాజిగా ఎంతమంది సెటిల్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఎంతమంది నిజమైన ఓటర్స్ ఉన్నారు అని దాని మేమే ఒక 15 రోజులు కంటిన్యూ చేసినాం. మేము ఈ 3 టీమ్స్ నుంచి మళ్ళీ ఈ కండువలు వేసుకొని ప్రచారం మేము టీఆర్ఎస్ వాళ్ళని తీస్తుంది. వాళ్ళకి అంతకుముందు ఏ పార్టీ అని తెలియదు. మరి ఏం చేస్తారమ్మా అన్నప్పుడు వాళ్ళు అలా ఆలోచన చెప్పడం జరుగుతుంది. అప్పుడు అంటే ఇక్కడ రౌడీ షీటరు మంచి చెప్తలేదు. గోపీనాథ్ సార్ మంచి చేసిన మాకు అందుబాటులో. రెండోది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా జరిగే పనులు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక్కరు ఏం చేసిందని రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ మీద బాగా వ్యతిరేకతగా ఉన్నారు. అంటే వీళ్ళు ప్రధానంగా అధికార పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంకా 3 ఏళ్ళు మేమే గవర్నమెంట్ లో ఉంటాము, మేము వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది, వీళ్ళు గెలిచినా వేస్ట్ అని వాళ్ళు ప్రచారం చేస్తారు. మరి దాని మీద మీరు ఎట్లా వాళ్ళను కన్విన్స్ చేస్తున్నారు? అది మేము చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాం అంటే ఏదో ప్రభుత్వం వచ్చి 6 నెలలు 3 నెలలు కాలేదు, 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అందులో ఒకటన్నా ఒకటి వర్తం ఈ సిటీలో అయితే తిరిగే వాళ్ళైతే బస్ సౌకర్యం ఇది షేక్పేట కోసం. వాస్తవంగా అయితే ఉచిత బస్సు ఇక్కడ వర్తిస్తలేదు షేక్పేటలో. అంతా వాళ్ళు జాబర్స్ ఉన్న బండ్ల మీద, ఆటోల మీద వెళ్ళసింది, ఓన్ వెహికల్ మీద వెళ్ళసిందే. కానీ ఇప్పుడు మేము చూస్తున్నాం 20 నుంచి ఒక బస్సు కావాలి ఇక్కడ. అంటే బస్ సౌకర్యంగా వచ్చే ఏక వాగ్దానంగా ఈ షేక్పేట ప్రజలకు లబ్ధి చెందింది కాదు. అది తప్పితే ఇంకో చేసింది ఏం లేదు వాళ్ళు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ముసలి వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు కేసీఆర్ 2000 ఇచ్చి 4000 ఇస్తాను, 3 అని చెప్పి అదొకటి. అంటే 2 సంవత్సరాలు చూసింది కాబట్టి సరిగ్గా సంవత్సరాలు పబ్లిక్ పెట్టలేరు. మొన్న యూరియా అటు వరదలు జరుగుతుంది. టీవీ ఇలా రేపు పెడతా ఉంది జనరేషన్. ఇంతకుముందు మనిషిని తల్లి చెప్తే అర్థమవుతుండే. ఇప్పుడు ప్రతి వారికి ఫోన్ అయిపోయింది. ఫోన్ లో డాటా, సోషల్ మీడియా వాళ్ళకు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, మన గల్లీలో ఏం జరుగుతుంది ఫోన్లో తెలిసిపోతుంది వాళ్ళకు. ఏదో మేము నిజామాబాద్ చెప్తే ఓటేస్తారు, మేము రాలేం. మేము వెరిఫై చేసుకోవడానికి, ప్రశాంత్ రెడ్డికి ఇచ్చడానికి మేము అడిగితే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే 80% మాకు పబ్లిక్ నమ్మడింది. కొందరు ఏంటంటే కొంచెం భయపడి కొంచెం యూత్ మనం చేసిన ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే గణపతి కొంచెం చందలిగా జరిగింది నవీన్ యాదవ్. ఆ తర్వాత కొందరు ఒక 10% యూత్ మాత్రం ఈ గణపతి ఉత్సవాల నుంచి కొంచెం దగ్గర వినబడుతుంది. అందులోనే అంతే తప్పితే ఈ మహేష్ ఉన్నదానికి, ప్రదీప్ ఉన్నదానికి, ఇద్దరు జోడైన దానికి, 2 సవర్లో ఉన్నదానికి చాలా మాకు ఆనందం అనిపిస్తుంది. అంటే వ్యతిరేకత లేదనిపిస్తుంది. మనకున్నట్టు లేదు. ఇంతకుముందు షేక్పేట అంటే షేక్ ఎవరికి మెజార్ చేసినా కాదట. అసలు ఇప్పుడు ఎంఐఎంలో సుఖం. మేము ప్రజాంగా ఒక 200 మంది కుటుంబాలు మామూలు కలిసి మాకు లేరు. మాకు లక్షలు లేకుండా మనకి 7 మాత్రం ఒక 200 మంది తెలుసుగా చాలా పాజిటివ్ చెప్పిల్లట. మేము కార్యకి వేస్తాం, సపోర్ట్ చేసినా కానీ వాళ్ళకి సపోర్ట్ ఉన్న వాళ్ళ క్యాండిడేట్ లేడు. ముఖ్యంగా లేడు. ఇప్పుడు సపోర్ట్ ఉంటే క్యాండిడేట్ ఉంటే సపోర్ట్ ఇస్తారు. కానీ వాళ్ళకు రావాల్సింది లబ్ధిదారులకు క్యాండిడేట్ కాదు. ఇప్పుడు లబ్ధి చెందాలంటే నేను చేస్తున్నాడు కదా. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇక తప్పదు కదా. వ్యతిరేకత లేకుంటే సానుభూతి ఉంటే అది నువ్వు అన్నట్లు అధికారంలో పార్టీకి వేసి డెవలప్ చేసుకోవాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. ఇప్పుడు మనం గత ఎలక్షన్లో చూసిన 10 సంవత్సరాల్లో బై ఎలక్షన్ టీఆర్ఎస్ జరిగినప్పుడు టీఆర్ఎస్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే డెవలప్మెంట్ యాక్టివ్ చేస్తున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఏదో 2 నెలలు 3 నెలలు వారం రోజులు కాదు కదా. ఇది ఒక 2 నెలల సంది 2 సంవత్సరాల నుంచి ఒక వర్గానికి దగ్గర కాలే. ఇలా చూస్తున్నాం ఎంత ఘోరంగా అనిపిస్తుంది. సీఎం మనం చూసినాం అజరుద్దీన్ మంత్రి కావద్దా అని అంటాడు. ఒక మంత్రి ఇచ్చేవాడివి నీకు 2 సంవత్సరాలకు మైనార్టీ ఇయ్యనోడివి, వరల్డ్ కప్ లేనోడికి, వరల్డ్ కప్ తేనోడికి అని కేసు నుండి పాకిస్తాన్ తో కుమ్మక్కైతే తీసేసిన బోర్డు నుంచి తీసిన వ్యక్తి అజరుద్దీన్. ఆయన నువ్వు దొంగగా ఇచ్చుకున్నావు తప్పితే నిజమైన మైనార్టీ నాయకుడు నువ్వు మంత్రి పదవి ఇవ్వలేవు. నీకు నిజంగా మైనార్టీ చేయాలనుకుంటే సీనియర్లు ఉన్నారు. అప్పుడు వైఎస్ఆర్ పక్కన ఉన్న గెలిచినా గెలకుండా షబ్బీరాలు ఉన్నారు. నీకు ఇంకా వేరే మన పాత బస్సులో కొట్టాడే వ్యక్తి ఉన్నాడు. అసలు వాళ్ళకి ఇస్తే మైనార్టీ గుర్తిస్తలేము. కానీ ఈయన ఎవరికి తెలిసిన వ్యక్తి కాదు. అది మైనార్టీ కోసం చేసిన వ్యక్తి. కానీ ఒక టీడీపీ, ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి నుండి టీడీపీ నాయకుడికి అభిమానం ఉండొచ్చు. ఎన్టీ రామారావు అంటే అందరికీ అభిమానం. ఒక పార్టీ హోదాలో సీఎం గా ఉండి ఎన్టీఆర్ విగ్రహం పెడుతుంటే టీడీపీ ఎంత ఆయన కాంగ్రెస్ టీడీపీ ఆడలేకపోతే పబ్లిక్ అంటే ఆ శిష్యులు అర్థమైంది. భయం అన్నది ఈ విగ్రహాలు పెట్టిపోయింది అన్న. డెవలప్ చేస్తా అని చెప్పాలి ముఖ్యమంత్రి అన్నట్టు. ఒక ఏరియా స్టేడియం కట్టిద్దని చెప్పాలా, ఆ ఏరియాకి అభివృద్ధి చేస్తా అని చెప్పాలా, డెవలప్మెంట్ ఇస్తామని చెప్పాలా. ఒక చచ్చిపోయిన విగ్రహాలు పెడతాం,
ఓడిపోయిన కేసులో ఉన్న హాజరు తీసుకొచ్చి మంత్రిని చేస్తా అది ఎంత నవ్వుకోవడానికి ఈ కాలం అనిపిస్తుంది ఆయన చెప్పే మాటలు. ఆయన నేను చేసిన 2 సంవత్సరాల నుంచి వాళ్ళు 10 సంవత్సరాలు చేసిళ్ళు, వాళ్ళు ఏం చేసిళ్ళు, నేను వచ్చి కింద చేసిన మీ షేక్పేర్లోకి వేసిపించిన, మీ బంజారీస్ చేసిన, మీ మాగంటి మాకు ఉన్నా లేకుండా నేను ఏం చేసిన అని చెప్పుకోవడానికి మస్తానికి ఉంటాయి ప్రభుత్వం ఉన్న వాళ్ళకు, ప్రతిపక్షానికి ఉండేవి, ప్రభుత్వం ఉంటాయి వాళ్ళకు చెప్పుకోవచ్చు కదా. దాని మీద ఓటాడాలి కానీ నేను మంత్రిని ఇచ్చిన మీకు నేను ఒక విగ్రహాన్ని పెడతా మీ లేకుంటే మీకు బియ్యాన్ని తీసేస్తా. ఇది జనరల్ ఎలక్షన్, ఒక ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ 119 ఒక ఎలక్షన్. దీంతో ప్రభుత్వం పోయేది లేదు, ప్రభుత్వం వచ్చేది లేదు. మీరేం ఒక ఏదో జనరల్ ఎలక్షన్ అన్నట్టు మీకు బియ్యం రాదు, మీకు బస్సు రాదు, మీకు కరెంట్ రాదు, గవ్వా బ్లాక్ మెయిల్ సీఎం అసలు సీఎం పోతే పలుకులు అవి ఎన్నిక చేసినా ఇస్తున్నా ఇంకా ఇస్తున్నా అని చెప్పు. నువ్వు ప్రజలను మమ్మీ నువ్వు ఇచ్చిన వాగ్దాలు ఒక్కటి చేయలేవు. అందరూ తెలుసు ఇలా 12 6 రోజుల బాకీ కార్డు బాగాను అందరికి, పెన్షన్దారులకు 124,000 రూపాయలు బాగాను, 2,000 ఇస్తారు, 4,000 ఇస్తారు, 48,000 బాగాను, 2 లక్షలు ఇస్తావు, 2 లక్షలు గవ్వి చెప్పు, నువ్వు ఇచ్చి నేను ఇవి చేసినా అని చెప్పు. ఏది లేదు నేను ఆడిని చంపుతా ఈయన చంపుతా గుండె మాట్లాడితే తొక్కుతాడు. ఎందుకు తొక్కుతాడు? విగ్రహం పెట్టి అడ్డం వస్తారట, ముసిరాబాద్ తొక్కుతా అంటాడు. ఎందుకు అడ్డం వస్తారు? అభిమానం నాయకులు పెట్టుకుంటారు ఆ ఏరియాలో. దానికి సీఎం పెట్టేసి అవసరం ఏమొచ్చింది? పార్టీ కార్యక్రమాలు కావు అవి, టీడీపీ పార్టీ కార్యక్రమం కాదు కదా. ఇంట్లో గుర్తించింది నీకు అదేనా ఉంటే చందాయి నువ్వు లోకల్ లీడర్లకు. ఒక కాంగ్రెస్ లీడర్ ఎన్టీఆర్ విగ్రహం పెడతాడా? నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాను చెప్పు, ఇందిరాగాంధీ విగ్రహం పెడతాను చెప్పు, పివి నరసింహరావు విగ్రహం పెడతాను చెప్పు. మొత్తం ముఖ్యమంత్రి అందరికి నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీకి ముఖ్యమంత్రి ఉన్నావు, ఏ పార్టీ గురించి మాట్లాడుతావు? ఎన్టీఆర్ అందరికీ అభిమానే, మాకు ఎవరికి కాదని చెప్తలేవు. ఇప్పుడు అది అవసరం లేదు కదా ఎలక్షన్కు. అంటే అక్కడ ఉన్న ఆంధ్ర సిటీలలో ఓట్లు గురించి చూడడానికి ఎన్టీఆర్ బలేయడం అంటే ఓటు రాజకీయంగా చచ్చిపోయిన వాళ్ళని వాడుకునే వ్యక్తి. ఎన్టీ రామారావు పేరు ఎందుకు వచ్చింది? ఇప్పుడు 2 సంవత్సరాలు పెట్టాను అర్థం వాళ్ళ నువ్వు గెలిచి 2 సంవత్సరాలే. నువ్వు అంబేద్కర్ విగ్రహం పెట్టావు, ఎన్టీఆర్ విగ్రహం పెట్టుంటావు. అంత పెద్ద 130 పెడితే 145 విగ్రహం పెట్టినాడు. ఎవడద్దానా నేను? నీ చట్టం నీ చేతులు ఉంది, అధికారం నీ చేతులు ఉంది, మరిదో నీకు పాస్ చేసి పెట్టుకో. ఎన్టీఆర్ సంబంధం ఉంది, అక్కడ పెట్టి ఒక విగ్రహం పెట్టు. ఎన్టీఆర్ గారు కదా ఏ ప్రభుత్వం తీసేసి దాన్ని గుర్తిస్తలేదా? గసంటి రాజకీయాలు చేస్తే చిన్న గలీలు ఆటలు చేస్తే మంచిదా సార్? ఇప్పుడు మరి సునీతమ్మ గారు ఎంత మెజారిటీతో గెలుస్తారన్న మేము చెప్తున్నాం, ఇవాళ మేము చెప్పుడు కాదు, ఇలా సర్వేలు చెప్తున్నాం. కేకే సార్ ఒక ఆంధ్రలో మొత్తం ఎన్నో సీట్లు వస్తామని చెప్పిన వ్యక్తి ఒక కేకే సార్, దానికి నిబద్ధత ఉంది. అన్ని చెప్పుకుంటా షేక్పేట కూడా కొంచెం మాకి చెప్పడం జరిగింది వాళ్ళు ప్రత్యేకంగా. ఒకప్పుడు ఏమి అని షేక్పేట ఈ రోజు డబుల్ చూపెడుతుంది. 33% ఉన్నది, 62% వచ్చింది ఇలా షేక్పేట టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా. ఇప్పుడు అర్థమైపోతుంది ప్రతి డివిజన్లో విరిగి తగ్గలేదు. దాన్ని బట్టి ఆటోమేటిక్గా అన్ని సర్వేస్ మనకు అనుకూలంగా చెప్తున్నాయి. మాకు లోకల్ సర్వే మేము 20 రోజులుగా కండువా లేకుండా సర్వే చేస్తే మాకు అనుకూలంగా చెప్తుంది పబ్లిక్. ఇప్పుడు అంతే ఆశిస్తున్నాం. ఇక ముందుగా ఇంకా ఏదైతే మాకు మద్దతు పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గే సూచన అయితే లేవు మాకు.